నందిని ఎవరో కాదు, మీ మనవరాలు. సార్ కాదనకండి సార్, ప్లీజ్ సార్. మిమ్మల్ని మీ కూతుర్ని కలపాలని నందిని ఇండియాకి వచ్చి మీకు దగ్గరై సార్, అంటే మీ పెంట్ హౌస్ ఖాళీగా ఉందని ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది సార్. హుర్రే, we're flying to Europe. కానీ నితిన్ గారు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని నందిని బ్లాక్మెయిల్ చేసి టార్చర్ పెట్టాడు. రెడ్డి గారు ఎక్కడా? మీ తాతయ్యగా కిడ్నాప్ చేసి పెట్టా. ఇప్పుడు తన పెళ్లి కూడా ఆపాలని ట్రై చేస్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దాని పెళ్లి ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తుంటే అదే ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. మీరు మీ కూతుర్ని కలపైనా పర్వాలేదు సార్, కానీ మీ మనవరాల జీవితం నాశనం కారణం మీరు కాకండి సార్. నిన్ను నీ మాటల్ని చూసి సొంత మనవడిలో అనుకున్నాను కదరా, ఇంత మోసం చేస్తావా? ఏంటి ఇది? తల్లిని తాతయ్యని కలపాలని ఆ చిన్నపిల్ల ఆరాటపడుతుంటే నన్ను దూరం చేసి ఆ పిల్లని బ్లాక్మెయిల్ చేసి దాని జీవితం నాశనం చెయ్యాలని చూస్తావా? చిచి, నీ దశలు మనిషి పుట్టికేనా? కానీ నేను ఆ పిల్ల కన్నీటిని, నీ దిక్కుమాలిన బుద్ధిని వీడు చెప్పేంత వరకు తెలుసుకోలేకపోయాను. ఎరా, నన్ను ఇంత మాయా చేసావా? కుటుంబాలన్నగా గొడవలు ఉంటాయి. వీలైతే ఏదన్నా మంచి చేయాలని చూడాలి గాని ఆ పరిస్థితిని అడ్డు పెట్టుకుని జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఎవరు రారనుకున్నావా? ఇదే చెప్తున్నాను విను. నందిని నా మనవరాలు, ఇదిగో ఇది నా కూతురు, ఇది నా కుటుంబం. నా వాళ్ళ జోలికొచ్చావో నిలువున చంపి పాదేస్తాను. పొరా బయటికి, ఇంకెప్పుడు కనిపించకు, పొరా. చెత్త వెధవా, నాకొస్తున్న కోపానికి నిన్ను ఇక్కడే నరికేయాలి. ఇన్నాళ్ళకి నా కుటుంబాన్ని కలిశానన్న ఒకే కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. లేకపోతే కుటుంబాన్ని కలుస్తానంటే కలు స్వామి, అసలు ఎవడాపండి నిన్ను? హే భగవాన్, నువ్విచ్చిన నోరు నువ్విచ్చిన దోల ఇంకా కావడం లేదు నా వల్ల. ఇప్పుడు నా ప్లాన్ ప్రకారం నేను వచ్చిన పని పూర్తవగానే వెళ్ళిపోవాలి. మూసుకుని వెళ్ళిపోతున్నాను కూడా. కానీ నన్ను క్లాస్ పీకుతున్న ప్రాసెస్ లో మిమ్మల్ని మీరేదో పెద్ద వివేకానంద స్వామిలా ఊహించుకుంటున్నారు చూడండి. పొగలు చేస్తున్నాయి బాబోయ్, ఎక్కడ గట్టిగానే కాలింది. కొంచెం మాడతానే. గురుగారు, మీరు తెగ ఫీల్ అయిపోయినా మీ మనవరాలి నీచమైన పరిస్థితికి కారణం మీరు కాదా? రాస్కల్, తిరిగి నన్నే అంటావా? మిమ్మల్ని అంటున్నందుకు ఫీల్ అయితే అది అహం. మిమ్మల్ని ఏమంటున్నానో ఆలోచిస్తే అది నిజం. నేనింత ఎదవలా బిహేవ్ చేశాను కాబట్టి, అందులోనూ మిమ్మల్ని అడ్డు పెట్టుకున్నాను కాబట్టి మీకు కాలి ఈ రోజు నా కూతురు నా మనవరాలు అంటున్నారు. కానీ సపోజ్ మీ మనవరాలు పడుతున్న శ్రమని, మీ అమ్మాయి గారు పడుతున్న బాధని నేను మీకు వివరించి, రెడ్డి గారు వీళ్ళతో కలిసిపోవచ్చు కదా అని చెప్పుంటే మీరు కలిసిపోయేవారా? అసలు ఒకసారి టాపిక్ వచ్చినందుకే నా చేతులు పగలగొట్టారు మీరు, గుర్తుందా? సైలెన్స్. సర్లే, మీకు చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చి మీ అమ్మాయిని అడుగుతాను. ఏవండి డాక్టర్ ఆఫ్ రెడ్డి గారు, ఇన్నేళ్ల తర్వాత మీరెళ్ళి మంచిగా ప్రేమగా మీ నాన్నని బతిమాలితే ఆయన కరుగుతారన్న నమ్మకం మీకుందా? ఇక్కడ సైలెన్సే. పోనీ ఈ సీతారామయ్య గారి మనవరాలను అడుగుతా. నందిని గారు, మీరు చెప్పండి, మీరు ఎవరి ఎమోషన్స్తోనైనా ఆడుకోవడానికి లేదా నాలాంటోడు ఆడుకుంటుంటే నోరు మూసుకొని భరించడానికి కారణం మీ తాతయ్య గారి పంతం, తిక్క, కోపం కాదా? కమాన్, 50-50యా? డైల ఫ్రెండా? ఆడియన్స్ పోలా? ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వండి నాకు. సైలెన్స్. ఈ సైలెన్స్ అందరికీ అర్థమవుతుంది కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే మనకు లైఫ్ ప్రశాంతంగా ఉంటే బోరు. అందుకే పంతాలు పట్టింపుల పేరుతో కొట్టుకుంటాం, విడిపోతాం. పోనీ ఎవరైనా కలపడానికి ట్రై చేస్తే ఇంకా రెచ్చిపోయి కొట్టుకుంటాం. అదే ఎవరైనా మధ్యలో దూరి కిలకాడనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది యూనిటీ. ఎస్, ఇదే ప్రూఫ్. రెడ్డి గారు, మన ఫస్ట్ మీటింగ్ గుర్తుందా? ట్రైన్ లో సేమ్ టెక్నిక్. అక్కడ దొంగనయ్యాను, ఇక్కడ ఎదవనయ్యాను. అలా ఎదవై నందిని టీస్ చేసి వాడి ద్వారా మీకు తెలిసేలా చేస్తే ఇప్పుడు చూడండి ఫైనల్ గా ఏం జరిగిందో. మీరంతా హమ్ సాత్ సాత్ హే, నేను హమ్ ఆప్కే హై కౌన్. నందిని, తాతయ్యని అమ్మని కలపాలనుకోవడం తప్పు కాదు. కానీ నాకు తిక్కెక్కడ దొబ్బిందంటే ఆ తాతయ్య ఎవడు, ఎలాంటోడు, వింటాడా, పెడతాడా, ఇవేం పట్టించుకోకుండా ఏవేవో ప్లాన్లు వేసుకోవడం, దొరికిన ఎమోషన్స్ తో ఆడేసుకోవడం. నీకేనా ఫ్యామిలీ? మాకు లేదా? మండదా మరి? ఇక ఫైనల్ గా నాకు రెండే ఆప్షన్లు. ఒకటి, ఇండియాలో కూర్చొని ఏడవడం, లేదా ఇక్కడికి వచ్చి ఏడిపించడం. మనం ఏడ్చే టైప్ కాదు. ఏం చేస్తాం? బై బర్త్ డిఫెక్ట్. నిన్ను టీజ్ చేయడం దాని ఎఫెక్ట్. ఓహో, టీజింగ్ అని వచ్చినోడివి ఈ ఫ్యామిలీని కలపడానికి అంత బ్యాడ్ మేము చూసుకున్నావు మీద. హాస్పిటల్లో ఈజీగా నా బుట్టలో పడిపోయేసరికి నువ్వు ఎదవనుకున్నాను. కానీ సూపర్ క్వశ్చన్ అడిగారా? నేను ఎప్పుడంతే. బట్ ప్రాబ్లం ఏంటంటే నా క్వశ్చన్ నచ్చితే ఆన్సర్ చెప్పను, చిరాకు దొబ్బితే చెప్తాను. అంటే నందిని ఇంకా లవ్ చేస్తున్నావు అనమాట.
ఇది నాకు చిరాకు దబ్బే క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ చెప్తున్నాను. ఐ హేట్ హర్, ఐ హేట్ హర్, ఐ హేట్ హర్. హాయ్ డియర్, నైస్ టు సీ యు. నన్ను గుర్తుపట్టారా? సారీ. నేను పోయిన వారం మిమ్మల్ని ఇదే చర్చి దగ్గర కలిశాను. అదే పెయింటింగ్స్ లో. మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా? హీస్ నాట్ మై లవర్. హీ హేట్స్ మీ. ఏం మాట్లాడుతున్నావు? తను నిన్ను ద్వేషిస్తున్నాడా? yes. లేదు లేదు, ఏదో తప్పు జరిగింది. నాతో రా. ఇది నా పర్సనల్ ఆర్ట్ గ్యాలరీ. ఒక ఆర్టిస్ట్ గా ప్రపంచంలో అద్భుతమైన పెయింటింగ్స్ ని కలెక్ట్ చేయడం నా హాబీ. ప్రఖ్యాత కళాకారుల చిత్రాలే కాకుండా కొన్ని మంచి చిత్రాలను కూడా నా దగ్గర భద్రపరిచాను. నువ్వు ఈ పెయింటింగ్స్ ని గమనించినట్లయితే దీనిలో స్పెషాలిటీ ఉంది. అది నువ్వు కూడా గమనించవచ్చు. మనసులో పిచ్చి ప్రేమ ఉంటే అలాగే వస్తుంది. I'm sorry, he just check it out. నేను మోసం చేస్తే నువ్వెందుకు నా కోసం ఇంత చేశా? నువ్వేం చేసావో నాకు తెలియదు, కానీ నేను నిన్ను ప్రేమించాను. ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఇవ్వడం మాత్రమే ఉంటుంది. లవ్ అంటే ఇవ్వడమేగా. నీ వల్ల జరగదని నమ్మిన పనిని నేను కంప్లీట్ చేద్దామని వచ్చాను, అంతే. నిజంగా ప్రేమని ఇచ్చేవాడివే అయితే ఐ హేట్ యు అని ఎందుకన్నా? నేను ప్రేమను చూపించినప్పుడు నమ్మను నువ్వు. ఐ హేట్ యు అన్నప్పుడు ఎందుకు నమ్మావు? Because I love you. I love you. I love you. హాస్పిటల్ నుండి నేను మా ఇంటికి ఎందుకు పిలిచాను? నాకు తెలియకుండానే నాకు నీ మీద ఇష్టం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని వదిలేసి వచ్చేసేంతలా అది పెరిగిపోయింది. I love you. ఓయ్, వెళ్ళినా బ్యాగ్ తీసుకురా. నేనా? నువ్వే వెళ్ళు వెళ్ళు. కాబోయే మగుండమ్మా, సేవ చేయడం నేర్చుకో. రా త్వరగా. అర్జెంట్గా ఇండియా వెళ్ళిపోవాలి. ఎందుకేంటి, పండక్కి మా బాస్ సినిమా గోపాల గోపాల రిలీజ్ అవుతుంది. అర్జెంట్గా మా ఊళ్ళో చూసేయాలి. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బొజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే, నవ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం.
అయినా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం ఆ అమ్మాయి మీద అటాక్ జరిగినప్పుడు ఏమైందిరా యూనిటీ ఏమైందిరా 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 ఛ! మన దాకా వచ్చే వరకు రియాక్ట్ అవ్వకపోవడమే ఈ దేశానికి ఉన్న పెద్ద ప్రాబ్లం